వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నాగార్జున యూనివర్సిటీ అధికారుల అలసత్వం వల్లనే ఈ సంఘటన జరిగింది. ర్యాగింగ్ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సురేష్ కుమార్ చెప్తున్నారు సాక్షి.comలో. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థుల్ని కఠినంగా శిక్షించాలి, వారిని చట్టపరంగా శిక్షించడంతో పాటు కాలేజీల నుంచి డిబార్ చేస్తే తప్ప ఈ ర్యాగింగ్ తగ్గదు అని కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కాలేజీ తరగతులు ప్రారంభమైన సమయాల్లో పోలీసుల నిఘా పెట్టాలని బన్నీ విజయ్ అంటున్నారు. కానీ యూనివర్సిటీస్లో కాలేజ్లో పోలీసులు రావడాన్ని మళ్ళీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ స్టూడెంట్స్ మళ్ళీ దాన్ని ఒక భిన్నమైన దీనిలో దాని మీద కూడా విమర్శలు వస్తుంటే మనం డాక్టర్ గారితో మాట్లాడదాం. అట్లాగే సత్య లక్ష్మణ్ గారు గుంటూరు నుంచి మనతో ఎస్ఎఫ్ఐ లీడర్, వారితో ముందు మాట్లాడుస్తాను. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇప్పుడే ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్తో మనం మాట్లాడినాం. వారు చెప్తూ ఉన్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఇట్లాంటివి అంటున్నారు. మీకేమనిపిస్తున్నది? ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యాలయాలు, అదేవిధంగా గవర్నమెంట్ విద్యాలయాలు, ఉన్నత విద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉన్నత విద్యాలయాల్లో, యూనివర్సిటీసు, అదేవిధంగా వృత్తి విద్యా కళాశాలలో ఇటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఏదైతే 2009 మేలో విడుదలైనటువంటి అత్యున్నత రాఘవన్ కమిటీ సిఫారసులు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తే మనకి ఖచ్చితంగా ఈరోజు ర్యాగింగ్ని నిరోధించవచ్చు అని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో జరిగేటటువంటి వాటిలో ప్రధానంగా వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయి జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు వేల కొద్ది ఫీజులు కట్టి చదువుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి ఉంది. వాటికి కారణం కూడా నీరదారెడ్డి కమిషన్ సిఫారసు చేసింది. ఆ విద్యార్థి ఎందుకు చనిపోయాడు, మానసిక ఒత్తిడా ఏంటనేది తేల్చాలని చెప్పేసి. కాబట్టి వాటికి వీటిని పోల్చడం సరికాదు. కానీ ఆత్మహత్యలు అనేది 2 చోట్ల జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, ఒకసారి మనం డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పింది కానీ మామూలుగా కూడా ఏమిటంటే వీక్ హార్టెడ్ స్టూడెంట్స్, కొంచెం మానసికంగా చాలా బలహీనంగా ఉండే స్టూడెంట్సే ఎక్కువగా ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అంటే వీటిని ఎదుర్కోలేక, ఇట్లాంటివి జరిగినప్పుడు ఎదిరించి నిలబడలేక, లేదా ఆత్మస్థైర్యం లేకపోవడం వల్ల జరుగుతుంటే జనరల్గా ఎందుకు వస్తుంది సైకిల్? అంటే మొట్టమొదటిగా చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో ఒక 4 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకటి, ఒక ఉన్మాది తన భార్య మీద, అంటే ఎక్స్ భార్య మీద యాసిడ్ పోసాడు. రైట్. ఆ పోసే విధం ఏంటంటే లాస్ట్ 3-4 నెలల్లో భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తున్నా ఆ పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నామని చెప్పేసి అంతవరకు వచ్చింది. ఆయన యాసిడ్ పోసాడు, ఆమె తీవ్ర స్థితిలో ఉంది. రెండోది అంటే అక్కా చెల్లెలు ఇద్దరు, రైట్, వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆమె కంప్లైంట్ చేసింది, వీడేమో వేధిస్తున్నాడు, 4-5 ఏళ్ల నుంచి వేధిస్తున్నాడు అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాడికి అటువైపు వెళ్ళకండి అని చెప్పేసి అనమాట. అది రెండో ఇన్సిడెంట్. మూడో ఇన్సిడెంట్ చూస్తే ఇప్పుడు ప్రత్యూష అనే అమ్మాయి, రైట్, ఆమె అనాథాశ్రయం నుంచి తెచ్చుకొచ్చి వాళ్ళ తండ్రి చిత్రహింసలు పెట్టి ఆమెని అనాథాశ్రయం వాళ్ళు అంటే బేసికలీ ఫాలో అప్ లేదనమాట. సో అనాథాశ్రమం తండ్రి సరిగ్గా చూసుకుంటున్నాడా లేదా అని చెప్పేసి ఫాలో అప్ లేదు. రైట్. ఇప్పుడు నాలుగోది ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అనమాట, అంటే ర్యాగింగ్ కారణంగా అని చెప్పేసి. సో ఈ 4 ఇన్సిడెంట్స్ చూస్తే కామనాలిటీ ఏముందంటే మెయిన్లీ అథారిటీస్ అనమాట. హూఎవర్ ద రెస్పాన్సిబుల్ అథారిటీస్ దే డి నాట్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఎట్ ఆల్. ఇప్పుడు ర్యాగింగ్ అని చెప్పేసి అంటే దేర్ ఇస్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది. సో యాంటీ ర్యాగింగ్ కమిటీ డి నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఆర్ దెర్ ఇస్ నో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎట్ ఆల్ అనమాట. రెండోది ఆ ప్రిన్సిపల్ హూ ఇస్ సపోజ్ టు బి హూ ఇస్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆర్ అపాయింట్ యాంటీ ర్యాగింగ్ కమిటీ అండ్ ప్రివెంట్ ర్యాగింగ్, హీ డి నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబుల్ యాక్షన్. సో అట్లాగే పోలీసులు ఎక్కడైతే వెరెవర్ నెసెసరీ దే డి నాట్ టేక్ ఎనీ యాక్షన్ దో దే వర్ సో మెనీ సైన్స్ అనమాట. రైట్. సో బేసిక్లీ ఇట్స్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ లాగా అనమాట. ఇప్పుడు జర్నలిస్ట్ గారు చెప్పడం ఏంటంటే నో ర్యాగింగ్ అని బోర్డ్స్ పెట్టాలి అని చెప్పేసి. రైట్. 2009 నుంచి చట్టం ఎప్పుడైతే వచ్చిందో ర్యాగింగ్ చేసే వాళ్ళకి జీవితకాలం ఖైదీ పడుతుంది, అలాంటి బోర్డులు పెట్టాలన్నమాట. జీవితకాలం ఖైదీ అంటే అలాంటి బోర్డ్స్ పెట్టాలన్నమాట. అంటే దే లూజ్ దేర్ ఫ్యూచర్ అని చెప్పేసి. లేకపోతే వాళ్ళు ర్యాగింగ్ చేస్తే ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ యాక్షన్ తీసుకోలేదు, అలాంటి యాక్షన్ తీసుకోకపోతే యాంటీ ర్యాగింగ్ వాళ్ళకి కూడా శిక్ష పడుతుందని చెప్పేసి, లేకపోతే ప్రిన్సిపల్ని తీసేశారు అని చెప్పేసి అలాంటి బోర్డ్స్ పెడితే ప్రిన్సిపల్ కూడా భయం ఉంటుంది, యాంటీ ర్యాగింగ్ కమిటీకి కూడా డ్యూటీ చేయడానికి భయం ఉంటుంది.
ఎవరైతే ర్యాగింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఉట్టి నో స్మోకింగ్ లేకపోతే నో ర్యాగింగ్ అని చెప్పి పెడితే దానికి అర్థమే మీనింగే ఉండదు అనమాట. అంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియాలన్నమాట, వాళ్ళ యాక్షన్కి కాన్సిక్వెన్సెస్ తెలియాలి. ఇప్పుడు యాసిడ్ పోసాము అని చెప్పేసి చాలామంది అంటే లాస్ట్ 5-6 years నుంచి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కానీ మీడియాలో కూడా లేకపోతే బయట అంటే ఎక్కడైతే పేపర్స్ ఉన్నాయో లేకపోతే టీవీ మీడియా ఉన్నాయో వాళ్ళు ఇట్లా చేసిన వాళ్ళ జీవితం ఏంటి అంటే ఎవరైతే ఇట్లా శిక్ష అంటే బేసికలీ యాసిడ్ వేలో పోసారో కన్విక్స్ అనమాట, వాళ్ళకి జైల్లో ఉండే శిక్ష ఏంటి లేకపోతే వాళ్ళు అట్లా ఉన్నారు అని చెప్పి ప్రతిసారి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ యాక్షన్స్ మీడియాలో చూపిస్తూ ఉంటే విషయాలకు వచ్చేసరికి మీడియాలో ఫాలో అప్ ఉండదు అనమాట. సో అందుకనే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియదు మనం చేసే కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ప్రస్తుతం ర్యాగింగ్ సమస్యకు వస్తే చూస్తే ఈ బేసికలీ ఎవ్రీవన్ టీనేజర్స్ ఆర్ ఇన్ ద ఎర్లీ 20s అనమాట. వాళ్ళకి హార్మోన్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దానిలో వాళ్ళకి అంటే ఉత్తేజం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి ఎక్కువ మోర్ ఎమోషనల్ ఉంటుంది. వాళ్ళకి ప్లెజర్ సీకింగ్ అనమాట, ఎవరినో ఏడిపిద్దాము లేకపోతే ఎవరినో టీస్ చేద్దాము లేకపోతే ఎవరినో ఇచ్చేద్దామని చెప్పేసి ఉంటుంది వాళ్ళమాట. కానీ అలా చేసేది వాళ్ళకి పరిణామాలు వాళ్ళకి తెలీదు. ఇలా చేస్తే ఎదుర్కొన్న వాళ్ళు బాధపడతారు లేకపోతే వాళ్ళకి చాలా అంటే మనోధైర్యం కోల్పోతారు, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇలాంటివి మనం అంటే మీడియాలో కాకుండా లేకపోతే ప్రతి కాలేజ్లోనూ అంటే బేసికలీ ఇప్పుడు ఏంటి అవసరం అంటే ప్రతి కాలేజ్లో స్టూడెంట్ కౌన్సిలర్స్ ఇంపార్టెంట్. అంటే సైకాలజిస్ట్ అయినా సైకాట్రిస్ట్ అయినా దే హ్యావ్ టు బి అటాచ్ టు వన్ కాలేజ్ అనమాట. సో ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఏ బాధ కల్పించినా మనోబలం కోల్పోయినా కానీ they need someone to talk to. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే she not have anyone to talk to bring them back అనమాట. whenever they are having any difficulty they need someone to open up to అనమాట. రైట్ ఒకసారి మనం ప్రభాకర్ అడ్వకేట్ మధిరా నుంచి ఫోన్ చేసినారు. చెప్పండి ప్రభాకర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమంటారంటే నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పులతో కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అంటారు సార్. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా నేను 26 years నుంచి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నేను ఎన్ని చట్టాలు చేశారు, ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సార్. ఎంత మందికి శిక్ష పడింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సార్. శిక్షించాల్సిన సమయంలో ఒక నేరస్తుని శిక్షించినట్లయితే ఇంకో నేరం చేయడానికి డెఫినెట్ గా ప్రభాకర్ గారు మీరు అడ్వకేట్ గా ఉన్నారు చాలా కాలంగా, ఎందుకు శిక్షలు పడడం లేదు? చట్టాలు వీక్ గా ఉన్నాయా లేకపోతే ఏ కారణంగా శిక్షలు పడడం లేదంటారు? చట్టాలు చేసేటప్పుడు బాగానే చేస్తున్నారు సార్. కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు వాళ్ళు పర్ఫెక్ట్ గానే చేస్తున్నారు. ఓకే. కొంతమంది ఇన్వెస్టిగేషన్ లో డిఫెక్ట్స్ ఏది డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, సరైన అవగాహన లేకపోవడం వల్ల సరైన ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ వీటన్నిటిని ఉపయోగించుకోవడం, ఆ తర్వాత ఈ కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళు మళ్ళీ రాజీ పట్టడం, అదేవిధంగా మళ్ళీ కొంతమంది సాక్షులు ఎవరైతే కంప్లైనెంట్ అన్నారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ విట్నెసెస్ ఉంటారు కదా, వాళ్ళు ప్రలోభాలకు గురి కావడం, ఇవన్నీ కూడా ఈ కేసులు వీగిపోవడానికి గల కారణాలు సార్. మీరేం సజెస్ట్ చేస్తారు? నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సార్, ఇన్స్టెంట్ డిటరెంట్ థియరీ అని చెప్పేసి ఇంతకు ముందు జూరిస్ప్రుడెన్స్ లో కన్ను కన్ను చెయ్యికి చెయ్యి అని చెప్పేసి డిటరెంట్ థియరీ ఉండేది. కొన్ని ముస్లిం కంట్రీస్ లో ఇప్పటికి కూడా దాన్ని ఫాలో చేస్తూనే ఉన్నారు సార్. ఇవాళ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరిగేటటువంటి అకృత్యాలు ఇంక్లూడింగ్ ర్యాగింగ్, ఇప్పుడు నిన్నగాక మొన్న 2 అక్క చెల్లెలను చంపేయడం జరిగింది. కొన్ని కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి సార్. అటువంటిప్పుడు ఏంటంటే వాడు భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హుడుగా కాకుండా ఉండడం, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కి అటెండ్ కాకుండా ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా అతను ఎలిజిబుల్ కాదని చెప్పేసి నిషేధించడం, ఏదో 1 సంవత్సరమో 6 నెలల్లో సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళని మళ్ళీ క్లాసులో ఉంచి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ కాబట్టి ప్రభాకర్ గారు, ఈ విధమైనటువంటి చర్యలు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. చివరి సామ చెప్పండి, మీరు ఇప్పుడు ఇంతకుముందు శ్రీరామ్ చెప్పిన దాంట్లో ఒక 3 పాయింట్స్ కనిపించినాయి మనకు. ఒకటేమో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ జరుగుతున్నాయి, రెండోది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎక్స్పోజర్ ఏం లేదు యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ, మూడోది కౌన్సిలింగ్ లేకపోవడం అనేది వారు చెప్పినట్టుగా. ఇవన్నీతో పాటు నేనేమంటానంటే ఇప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలకు, అబ్బాయిలు దెర్ ఆర్ లిటిల్ బిట్ మోర్
కొంచెం ఎక్కువ ధైర్యంగా ఉంటారు, అమ్మాయిలకు తక్కువ ధైర్యం ఉంటుంది, చాలా తొందరగా వాళ్ళు అంటే ఇన్సల్ట్ని తట్టుకోలేరు, వాళ్ళు ఆత్మన్యూనతను తట్టుకోలేరు. ఇట్లాంటి వాటిల్లో ఈ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒకటి ఆ 3 పాయింట్లలో కూడా ఈ అమ్మాయికి సంబంధించి కూడా చనిపోయిన దానికి సంబంధించిన దాంట్లో తనకు తాను సూసైడ్ చేసుకునే అంశానికి సంబంధించి అది ఆత్మహత్యగా మనం చూడకూడదు, దాన్ని హత్యగా చూడాలి. ఎందుకంటే ఒక పాలన వ్యవస్థ ఉంది అక్కడ. యూనివర్సిటీ అంటే ఒక ప్రిన్సిపల్, ఒక వైస్ ఛాన్సలర్, అందరు ప్రొఫెసర్స్, సీనియర్స్కి సంబంధించి కూడా. ఇది పైన మాట్లాడుకుంటే సరిపోదు, దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయని మనం ప్రధానంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు వస్తున్న విద్యార్థులందరూ కూడా మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థకు అంటే అందులో చదువుకొని యూనివర్సిటీస్కి వస్తున్న పరిస్థితి ఎక్కువగా మనకు కనపడుతుంది. అక్కడ మానసిక వికాసానికి సంబంధించిన అవకాశాలు అనేది జీరో. అక్కడ ఆత్మహత్యల పరంపర అక్కడ కొనసాగుతూనే ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి కూడా అది పాకింది అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండవది, విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా చైతన్యం చేయాల్సిన బాధ్యత విద్యార్థి సంఘాలకు మా మీద ఉంది. మేము చేస్తున్నాం. వృత్తి విద్యా కళాశాలకు సంబంధించిన దాంట్లో ఇందాక సార్ చెప్పినట్లు కార్పొరేట్ కాలేజీలో కావచ్చు, మొత్తం విద్యను ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత అసలు విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ఒక రాజకీయ అంటే ఒక సామాజిక అంశాలకు సంబంధించి మాట్లాడే దాంట్లో వీళ్ళు పనికిరాని వాళ్ళు. విద్యార్థి సంఘాలలో మీరు జాయిన్ అయితే మీ చదువులు పాడవుతాయి, మీరు వ్యవస్థకు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కాకుండా వ్యవస్థకు వ్యతిరేకించే వ్యక్తులుగా మీరు తయారవుతారు, అసాంఘిక శక్తులుగా తయారవుతారు అనే ఒక కాన్సెప్ట్ను కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు తీసుకొస్తున్నాయి. దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా కొంత విద్యార్థి సంఘాలకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. రెండవది, ఆ కార్పొరేట్ కాలేజీలో కావచ్చు, బయట కావచ్చు, విద్యార్థి సంఘాలను ఎలో చేసే దాంట్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రెండవది, ఇందాక మీరు అడిగినట్టు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలు యూజీసీ నామ్స్ ప్రకారం ప్రతి యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలను వేయాలి. కానీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు ఆ కమిటీకి సంబంధించిన మాట కానీ లేదంటే ఆ కమిటీలలో ఎవరెవరిని పెట్టాలనే దాని మీద కానీ ఎలాంటి కాన్సన్ట్రేషన్ యూనివర్సిటీలలో అనేది స్పష్టం. సైన్స్ కాలేజీలో కావచ్చు, వృత్తి విద్యా కాలేజీలలో కావచ్చు, వీటికి సంబంధించిన అవగాహన పిల్లల్లో ఉన్నప్పటికీ యాంటీ ర్యాగింగ్ అంటే ఇక్కడ ఒకటి ఈ విద్యా వ్యవస్థ మనకేం నేర్పాలి? నాకు రాజ్యాంగం కల్పించింది జీవించే హక్కు, ఒకరితో స్నేహం చేసే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు, ఇష్టంగా చదువుకునే హక్కు నాకు ఈరోజు ఉంది. కానీ ఆ హక్కును ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు నాకు లేనప్పుడు ఆటోమేటిక్గా నేను ఏమవుతాను? అక్కడ భౌతిక పరిస్థితి లేనప్పుడు నేను ఆటోమేటిక్గా ఏమవుతాను? నేను చావడానికే ప్రిపేర్ అవుతాను. ఆ పరిస్థితులని ప్రభుత్వాలు, యూనివర్సిటీలో కల్పించాల్సిన బాధ్యత యూనివర్సిటీల మీద ఉంది, యూనివర్సిటీ అధికారుల మీద ఉంది. కానీ ఈరోజు అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన దాంట్లో విద్యా సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతుంది, సమస్యలు మాత్రం పాతవిగానే ఉండి ఆత్మహత్యలకు ఈరోజు నిరాలుగా మారుతున్న పరిస్థితి. ఇందాక సార్ చెప్తూ మొత్తం విద్యా వ్యవస్థలకు సంబంధించే సార్ ఇక్కడ 2 ఇన్సిడెంట్లు. ఒక సంఘటన ఏమో నన్ను ప్రేమించలేదు, ఇక నన్ను ప్రేమించకపోతే నువ్వు బతకడానికి వీల్లేదని చెప్పేసి చంపేసిన సంఘటన ఒకటైతే, ఇక ఇతనికి లొంగకపోతే ప్రేమ పేరుతో నన్ను హింసిస్తున్నాడు, లొంగకపోతే ఇక నేను రేపైనా చనిపోతానని చెప్పేసి ఆత్మహత్యకు గురయ్యి చనిపోయే పరిస్థితి ఇక రిషికేశ్వర్కి సంబంధించింది. కాబట్టి మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించి పాలకులు ఒక మానవ విలువల్ని, ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని, ఈరోజు సమాజంలో నా బాధ్యత చాలా ఉంది అనే ఒక దృక్పథాన్ని అందించే దాంట్లో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నారనేది వాస్తవం. విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలి. ప్రధానంగా చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన దాంట్లో సీరియస్గా ఉండాలి. పర్యవేక్షణలు వేస్తారు, యూనివర్సిటీకి సంబంధించి గ్రాంట్స్ ఇస్తారు. ఒక్కొక్క ప్రొఫెసర్కి ఈరోజు లక్షల్లో జీతాలు ఉన్నాయి. ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారు అనేది. అదేవిధంగా ప్రభుత్వాలకు సంబంధించి కూడా సంవత్సరం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 10 యూనివర్సిటీస్లలో ఈరోజు వీసీలు లేరు. చాలా సమస్యలు ఈరోజు యూనివర్సిటీలలో నెలకొన్న పరిస్థితి. ఇందాక పాప చెప్పినట్టు అసలు విశ్వవిద్యాలయాలు ఈరోజు ఒక ఉన్నతమైన భావజాలాన్ని ఈరోజు సమాజంలోకి అందించాల్సిన మాట, సమాజంలో ఉన్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించాల్సిన ఒక ఉన్నతమైన స్థానంలో మేమున్నాం. కానీ ఈరోజు ఆ వైపుగా ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకునే స్థితికి ఈరోజు నెట్టబడుతున్నారు విద్యార్థులు. అంటే విద్యా వ్యవస్థ ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు అథారిటీస్ దాని మీద క్వశ్చన్ చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అనాథ శరణాలయం నుంచి అమ్మాయిని తండ్రి తీసుకోమన్నాడు. ఎందుకు తీసుకోవాలంటే ఆ అమ్మాయి కోట్ల ఆస్తి ఉన్నది అమ్మాయి పేరు మీద, తల్లి వైపు నుంచి వచ్చింది కాబట్టి అది తీసుకోవడానికి తీసుకుపోయినాడు. మరి తీసుకుపోయిన వాడు సరిగా చూస్తున్నా లేదా అమ్మాయిని చూడాల్సిన బాధ్యత ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మీడియా రోల్ గురించి కూడా చెప్తున్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తే